అనుకుంటాం కానీ రాయలసీమలో కూడా మన తెలంగాణ గురించి ఆలోచించేటోళ్ళు ఉన్నారులా. మన ప్రాజెక్టులు కట్టద్దని జగనన్న దీక్ష పడతా అంటున్నాడు కదా. వాళ్ళు అడ్డం పడితే మనకు తక్లీఫ్లు అవుతాయని ఇంకో దీక్షలు సురువు చేస్తుండ్రు కొందరు లీడర్లు. రాయలసీమ హక్కుల కోసం ముంగటుండే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సారు వివరంగా చెప్తున్నాడు. ఏనండ్రి యువనంతకు వాడు దీక్షలు చేసుకుంటా, యువనంతకు వాడు కేసీఆర్ మీదకి యుద్ధానికి పోతా ఉంటే మేం నాశనం కావాలన్నా మధ్యన? అర్థమైందా? బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సార్ ఏమంటున్నాడో, మన పాలమూరు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగనన్న దీక్ష పట్టబోతుండు కదా, ఆగో దాని మీద గరమైతుండు. వాటితో కొట్లాడితే ఎట్లొస్తాయా? ఈ విచిత్రంగా నేను భయపడి ఇస్తాడన్ని. నువ్వు ఆయన తిట్టే భయపడి ఆ తిట్లకు భయపడి ఇస్తాడా మాకు పర్మిషన్లు? బుద్ధి ఉందేమైనా వీళ్లకు? తెలివితకు రాయలసీమ నాశనం చేసే కార్యక్రమం ఇది. తెలంగాణతోని పంచాయతీ పెట్టుకుంటే రాయలసీమ ఆగమైతుంది అంటున్నాడు. తెలంగాణతోని పంచాయతీ పెట్టుకుంటే రాయలసీమకు తక్లీఫ్లు అవుతాయి అంటుండు. కోస్తా జనం కోసం మాకు అన్యాయం చేస్తారని పుల్లు గరం అవుతుండు. రాయలసీమ తాగునీళ్లు లేవు. మా మొగాన నువ్వు సెలవేంద్రాలు మజ్జిగ ప్యాకెట్లు కొడుతుండవు అంతే. లేక మహా అంటే గుంటలు, రొచ్చు గుంటలు. గీదన్నట్టు అస్సలు ముచ్చట. అగో అందుకే కర్నూల్లా జగనన్న దీక్షకు వ్యతిరేకంగా రాయలసీమ మేధావులు రచయితలు ఐతారం నాడు దీక్ష పడుతుర్రు. పాపం జగనన్న ఇటు కాకుంటాయిండు, అటు కూడా కాకుంటాయి తట్టున్నాడు.